ఇండస్ట్రీ లేటెస్ట్ స్కిల్స్ తో బెస్ట్ కెరియర్ మీ సొంతం 100% ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ టాప్ ప్లేస్మెంట్స్ కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి రాయ్ యూనివర్సిటీ. అందరికీ నమస్తే, నేను మీ యశస్వి సంతోష్. వెల్కమ్ టు iDream ఎగ్జామ్ హబ్. ఈ iDream ఎగ్జామ్ హబ్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యాజ్ వెల్ as కౌన్సిలింగ్ ప్రాసెస్ అండ్ కాలేజెస్ సెలెక్షన్, బ్రాంచెస్ సెలెక్షన్ అన్నింటి గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. అలాగే ఈ వీడియో ప్రతి ఒక్క మీ ఫ్రెండ్తో, ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇవాళ మనము ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్, ఇది పార్ట్ 2 ఆఫ్ ది వీడియో. పార్ట్ 1 వీడియోలో ఆల్రెడీ మేము ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉండబోతోంది, ఈసారి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా డిస్కస్ చేసాము. అండ్ చాలామంది స్టూడెంట్స్ అసలు బ్రాంచెస్ గురించి చెప్పమన్నారు. సో బేసికలీ ఏంటంటే స్టూడెంట్స్ అందరికీ బ్రాంచెస్ ఏంటో అసలు ఐడియా లేదు. అంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అంటున్నారు, ఏఐ అంటున్నారు, అసలు వాళ్ళ రోల్ ఏముంటుంది, మన జాబ్ పొటెన్షియల్ ఎలా ఉంది, దాని తర్వాత కోర్సెస్ ఏం చేయాలి, వీటిలన్నింటి గురించి మాట్లాడదాము. సో వీడియోని లాస్ట్ దాకా చూడండి అండ్ షేర్ దిస్ విత్ ఆల్. సో ఫస్ట్ ఏంటంటే మనము కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ గురించి మాట్లాడదాము, ఆర్ దిస్ ఈజ్ ఫేమస్లీ కాల్డ్ యాజ్ సిఎస్సి బ్రాంచ్. సో బేసికలీ ఏంటంటే దీంట్లో మీరు డిజైన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఆస్పెక్ట్స్. అంటే ఇప్పుడు బేసికలీ కంప్యూటర్ సైన్స్ అంటే ఈజ్ సింప్లీ స్పీకింగ్ కోడింగ్. సో మేజర్లీ ఏంటంటే టెస్టింగ్ ఉంటుంది, కోడింగ్ ఉంటుంది, అండ్ దెర్ ఆర్ అదర్ ఆస్పెక్ట్స్. బట్ మేజర్లీ ఏంటంటే మీరు కోడింగ్ అనేది నేర్చుకుంటారు కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే. సో ఐదర్ ఇట్ ఈస్ డిజైన్లో ఇన్వాల్వ్ ఉంటారు ఆర్ మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ ఉంటారు, డిపెండింగ్ ఆన్ ది కంపెనీస్, డిపెండింగ్ ఆన్ ది రోల్స్, హార్డ్వేర్ యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్వేర్ ఆస్పెక్ట్స్. సో ఇప్పుడు మనము కాంపిటీషన్ చూసామంటే కాంపిటీషన్ ఈజ్ వెరీ హై. అండ్ మీకు ప్లేస్మెంట్ ఆపర్చునిటీ సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఏఐ ఇంజనీరు, అనలిటిక్స్, డెవలపరు, క్లౌడ్ ఇంజనీరు, ఇవన్నీ కూడా డెవాప్స్, వీటిలన్నింటి మీద కూడా మీకు ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ కంప్యూటర్ సైన్స్. ఒక మేజర్ డౌట్ ఏంటంటే స్టూడెంట్స్కి, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ప్యూర్ కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ, కంప్యూటర్ సైన్స్ విత్ మెషిన్ లెర్నింగ్, దాని డిఫరెన్స్ ఏంటి? మోర్ ఆర్ లెస్ 70-80% సేమ్ ఉంటుంది. 70 to 80% మీరు కోడింగే నేర్చుకుంటారు. బట్ సపోజ్ మీరు ఏఐ తీసుకున్నారనుకోండి, సో యూ విల్ లెర్న్ కోడింగ్ విత్ ఏ స్పెషలైజేషన్ ఇన్ ఏఐ. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ తీసుకున్నారనుకోండి, కోడింగ్ ఎనీవే నేర్చుకుంటారు, దాంతోపాటు మీరు సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటారు, ఎనీవే కోడింగ్ నేర్చుకుంటారు, దాంతోపాటు మీరు అనలిటిక్స్ అనేవి నేర్చుకుంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో దీంట్లో మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ ఇట్ ఈస్ ఓకే. సో ట్రై టు గెట్ ఇన్ టు గుడ్ కాలేజ్. ఇప్పుడు ఎందుకంటే టాప్ కాలేజెస్లో మీరు సిఎస్సి విత్ ఏఐ, సిఎస్సి విత్ ఎంఎల్ తీసుకున్నా కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏమొచ్చినా కానీ విల్ ఓపెన్ అప్ జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ ది బ్రాంచెస్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఆల్సో. నెక్స్ట్ బ్రాంచ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఐటీ బ్రాంచ్ అంటారు. అగైన్ చాలామంది స్టూడెంట్స్ అడిగేది ఏంటంటే సిఎస్సి ఐటీ డిఫరెన్స్ ఏంటి? సిఎస్సి ఐటీ 80% సేమ్, 80% మీకు సేమ్ అనేది ఉంటుంది. దీంట్లో ఏంటంటే యూ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆపరేటింగ్ కంప్యూటర్ సిస్టమ్, సర్వర్స్, సాఫ్ట్వేర్ అండ్ కంప్యూటర్ నెట్వర్కింగ్. అండ్ కంప్యూటర్ సైన్స్ ఈజ్ అబౌట్ డిజైన్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్స్ ఆర్ రైటింగ్ సాఫ్ట్వేర్, వర్ ఐటీ ఈజ్ అబౌట్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్స్ అండ్ సాఫ్ట్వేర్. సో మెయిన్లీ ఏంటంటే సిఎస్సిలో ఇట్స్ మోర్ అబౌట్ డిజైన్, ఐటీలో ఇట్స్ మోర్ అబౌట్ అప్లికేషన్. సో మీకు సింపుల్ టర్మ్స్లో చెప్తున్నానమ్మా, సో దట్ యూ అండర్స్టాండ్ ఇట్. బట్ అగైన్ కంప్యూటర్ సైన్స్కి వచ్చిన ప్లేస్మెంట్స్ అన్నీ కూడా మీకు ఐటీ బ్రాంచెస్కి కూడా వస్తాయి ఇన్ ఆల్ ది టాప్ కాలేజెస్. సో మీరు ఐటీ కూడా యూ కెన్ గివ్ ఇట్ అస్ ప్రిఫరెన్స్. ఐటీ కూడా ఈజ్ ఎ వెరీ హై కాంపిటీషన్ ఉంది. అండ్ దీంట్లో కూడా మీకు సేమ్ మీకు ఏదైతే కంప్యూటర్ సైన్స్కి రోల్స్ ఆఫర్ చేస్తారో ఐటీకి కూడా సిమిలర్ రోల్సే ఆఫర్ చేస్తారు. కాకపోతే ఏంటంటే దీని కట్ ఆఫ్ అనేది కంప్యూటర్ సైన్స్, కోర్ కంప్యూటర్ సైన్స్ కన్నా తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ జనరలీ స్టూడెంట్స్ సిఎస్సికి ఇస్తున్నారు, దెన్ సిఎస్సి ప్లస్ బ్రాంచెస్కి ఇస్తున్నారు, దెన్ ఐటీ బ్రాంచ్కి ఇస్తున్నారు అనమాట. సో ఇది డిఫరెన్స్. సో అనలిటిక్స్ తీసుకుంటే అనలిటిక్స్ ఎక్కువ ఉంటుంది, సైబర్ సెక్యూరిటీ తీసుకుంటే సైబర్ సెక్యూరిటీ సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. బట్ అగైన్ ద కోర్ ఇస్, మీకు ఒకవేళ కోడింగ్ ఇష్టం అంటే కంప్యూటర్ సైన్స్ తీసుకోండి. మీకు ఒకవేళ యూ వాంట్ గెట్ ఇన్ టు టాప్ సాఫ్ట్వేర్ కంపెనీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకోండి. అగైన్ బ్రాంచ్ స్పెషలైజేషన్ డిపెండ్స్ ఆన్ యువర్ ర్యాంక్. నన్ను అడిగితే ప్రిఫరబ్లీ ప్యూర్ కంప్యూటర్ సైన్స్ ఇస్ గుడ్, బట్ ప్రొవైడెడ్ ఇట్స్ ఇన్ అ టాప్ కాలేజ్. కానీ టాప్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ రాలేదు, బట్ కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐఎంఎల్ ఆర్ వేరే వచ్చాయి, యూ కెన్ స్టిల్ ఎఫర్ట్ టు టేక్ ఇట్. సో దిస్ ఈజ్ అబౌట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఐటీ. సో అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ, కంప్యూటర్ సైన్స్ ఐటీలో కూడా మీ సబ్జెక్ట్స్ అన్నీ కూడా థర్డ్ ఇయర్ దాకా ఆల్మోస్ట్ సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. జస్ట్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు కొన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సో
కంప్యూటర్ సైన్స్ ఏంటంటే మీకు వైడర్ స్కోప్ ఉంటుంది, ఐటీలో ఇట్స్ కైండ్ ఆఫ్ లిమిటెడ్ స్కోప్, బట్ ఇట్ డజంట్ మ్యాటర్. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ కంప్యూటర్ సైన్స్ ఐటీ అన్నీ సేమ్ అంబ్రెల్లా కింద వస్తుంది. అంటే సిఎస్సి బ్రాంచెస్ అంటే కంప్యూటర్ సైన్స్ ప్లస్ వేరే ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఐటీ. సో ఇది మీవి మోస్ట్ ట్రెండింగ్ బ్రాంచెస్ ఇవి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ థింగ్స్. ద నెక్స్ట్ పార్ట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ కోర్ బ్రాంచెస్. ఇప్పుడు కోర్ బ్రాంచెస్ విచ్ ఆర్ నాన్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్లో ఫస్ట్ బ్రాంచ్ ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్. సో మీ మెకానికల్ ఇంజనీరింగ్ మీకు తెలిసిందే, ఇఫ్ యూ లైక్ మెషిన్స్, ఎనీ మెషిన్ లైక్ ఎ కార్, అంటే ఇట్ కమ్స్ అండర్ ఆటోమొబైల్ బేసికలీ, ఆర్ మెటల్స్ విచ్ ఇస్ మెటలర్జీ, ఆర్ రోబోట్స్, మీకు వీటిల్లో ఇంట్రెస్ట్ ఉంది అంటే యూ కెన్ ఆప్ట్ ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్లో జస్ట్ లైక్ కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ, కంప్యూటర్ సైన్స్ విత్ బిజినెస్ సిస్టమ్స్, అలా వేరియస్ బ్రాంచెస్, సైబర్ సెక్యూరిటీ ఉంటాయో, మెకానికల్లో కూడా మీకు యూ హ్యావ్ సమ్ కోర్ బ్రాంచెస్ లైక్ ఆటోమొబైల్ విచ్ ఇస్ బేసికలీ మేజర్లీ అబౌట్ కార్స్. ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అంటే ఇండస్ట్రీస్, మెషిన్స్, వాటి గురించి, మెకాట్రానిక్స్, రోబోటిక్స్ అలాంటివి. సో ఆల్ దిస్ కమ్స్ అండర్ మెకానికల్. సో మెకానికల్లో ఏంటంటే మేజర్లీ మీకు ఫిజిక్స్ అనేది వచ్చి ఉండాలి. మెకానికల్ ఇంజనీరింగ్ ఇస్ కంప్లీట్లీ అబౌట్ ఫిజిక్స్. మీకు ఒకవేళ కొంచెం ఫిజిక్స్ డిఫికల్టీ అనిపిస్తుంటే, మ్యాథ్స్ మీద అంత గ్రిప్ లేకపోతే, మెకానికల్ ఈజ్ నాట్ ఫర్ యూ. మెకానికల్లో మొత్తం ఫిజిక్స్ కాన్సెప్ట్స్ మీద బేసిస్ మీదనే ఉంటుంది. సో అగైన్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫిజిక్స్, మెటీరియల్ సైన్స్, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎ మెకానికల్ సిస్టమ్ ఆర్ ఎ మెషిన్. సో నేను చెప్పినట్టే మీకు ఒకవేళ మెషిన్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, కార్స్ వాటివి, మెటల్స్, వాటిల్లో రోబోటిక్ సైడ్ అవన్నీ వెళ్ళాలంటే దిస్ ఈస్ ఎ రియలీ గుడ్ బ్రాంచ్ ఫర్ యూ. అండ్ కాంపిటీషన్ అనేది కంపారిటివ్లీ మన ఇండియన్ కాంటెక్స్లో, ఇదంతా కాంపిటీషన్ కూడా ఇండియన్ కాంటెక్స్లో ఇట్ ఇస్ లో. బట్ మీరు అబ్రాడ్ వెళ్ళారంటే ఇన్ ప్లేసెస్ లైక్ జర్మనీలో, యూరోప్లో, జర్మనీ లాంటి ప్లేసెస్లో, జపాన్ లాంటి ప్లేసెస్లో, ఇక్కడ యూ హ్యావ్ ఎక్సలెంట్ ఆపర్చునిటీస్. సో అగైన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో, పవర్ ప్లాంట్స్లో, స్టీల్, హైడ్రాలిక్స్, మైనింగ్. మెకానికల్ ఇంజనీరింగ్తో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇంజనీరింగ్ చేసి తర్వాత మీరు ఫ్యూచర్లో యు ఆర్ గోయింగ్ టు లెటస్ సే డూ రైట్ గేట్ ఎగ్జామినేషన్. గేట్ ఎగ్జామినేషన్తో ఏంటంటే పిఎస్యూస్ అంటే పబ్లిక్ కంపెనీస్లో మీకు జాబ్స్ వస్తాయి, లైక్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ అయినా, కోల్ ఇండియా లిమిటెడ్ అయినా, సో వాట్ ఎవర్ పెట్రోకెమికల్ కంపెనీస్, వాటిల్లో కూడా మెకానికల్ ఇంజనీర్స్ గవర్నమెంట్ జాబ్స్ విత్ అమేజింగ్ శాలరీస్ అనేవి వస్తాయి. బట్ అగైన్ మీకు ఈ సబ్జెక్ట్ అనేది ఇంట్రెస్ట్ ఉండాలి. అండ్ అఫ్ కోర్స్ ఈ మధ్య ఏ బ్రాంచ్ నేర్చుకున్నా కానీ, లైక్ ఐ టోల్డ్ ఇన్ ది ప్రీవియస్ వీడియో, ఏఐ కూడా నేర్చుకోండి. సో విత్ ఏఐ యూ హ్యావ్ టు లెర్న్ ఆబ్వియస్లీ. బట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ ఫీల్డ్స్, మీకు ఆ సైడ్ ఇంట్రెస్ట్ ఉండి ఆ సైడ్ వెళ్ళాలి, యూ లవ్ కార్స్, యూ వాంట్ టు వర్క్ విత్ ఆటోమొబైల్ కంపెనీస్ లైక్ టాటా మోటార్స్ అయినా, మారుతి సుజుకి అయినా కానీ, ఆర్ మహీంద్రా కానీ, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా మెకానికల్ ఇంజనీర్స్ని ప్రిఫర్ చేస్తాయి అన్నమాట. దెన్ సివిల్ ఇంజనీరింగ్ మీకు తెలిసిందే, కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్స్ ఎక్కడైతే ఇన్వాల్వ్డ్ ఉన్నాయో అది సివిల్ ఇంజనీరింగ్. సో జనరల్లీ మీ పేరెంట్స్ ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఉన్నారంటే, ఆర్ యు ఆర్ రిలేటెడ్ టు కన్స్ట్రక్షన్స్, మీకు ఆ ఆస్పెక్ట్, ఆ ఫేజ్లో మీకు వెళ్ళాలని ఉంటే, then civil engineering is really good for you, especially in places like Hyderabad lo you are seeing lot of buildings, lot of constructions, new projects and new properties vastuntayi. They prefer civil engineers for that project. So basically entante you are designing, planning, construction, maintenance and operations of any infrastructure. It could be properties and avvachu, companies and avvachu, production units and avvachu. So this is that. Meeku dan meeda ekku interest unte civil engineering is good for you. And civil engineering lo kuda you'll have a lot of physics and maths in this. So దీనికి కూడా మీకు ఫిజిక్స్ మీద కొంచెం గ్రిప్ అనేది ఉండాలి. సో అగైన్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్, జియోటెక్నికల్ ఇంజనీర్స్, సైట్ ఇంజనీర్స్, కన్స్ట్రక్షన్ ఇంజనీర్స్, అగైన్ ఇన్ ప్లేసెస్ లైక్ హైదరాబాద్లో దిస్ విల్ బీ అ రియలీ గుడ్ దిస్ థింగ్ ఫర్ యూ. ఎందుకంటే ఈ మధ్య కన్స్ట్రక్షన్ కంపెనీస్ వాళ్ళందరూ కూడా విత్ అట్రాక్టివ్ శాలరీస్ సివిల్ ఇంజనీర్స్ని తీసుకుంటున్నారు. కాంపిటీషన్ అడ్వాంటేజ్ ఏంటంటే కాంపిటీషన్ కూడా లో. మెకానికల్ సివిల్ కెమికల్లో కూడా జాబ్స్ ఉన్నాయి. బట్ అగైన్ చాలామంది కంప్యూటర్ సైన్స్ తీసుకుంటున్నారు కాబట్టి దెర్ ఇస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఆల్సో ఫర్ యూ టు గెట్ ఇన్ టు దీస్ కైండ్ ఆఫ్ కంపెనీస్. సో డెఫినెట్లీ యూ కెన్ కన్సిడర్ దిస్. నెక్స్ట్ ఏంటంటే కమ్స్ ది వెరీ ఇంపార్టెంట్ బ్రాంచ్. జనరలీ కంప్యూటర్ సైన్స్, ఐటీ తర్వాత ప్రిఫరెన్స్ ఇస్తుంది ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. మీ ఫోన్స్ ఉన్నాయి,
దాని బేసిస్ ఇప్పుడు అగైన్ యూ హ్యావ్ లేటెస్ట్ ఫోన్స్, లేటెస్ట్ టెక్నాలజీస్, లేటెస్ట్ ట్యాబ్స్, లేటెస్ట్ ల్యాప్టాప్స్, మ్యాక్బుక్స్, అవన్నింటి వెనకాల యూ హ్యావ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్. సో దీంట్లో ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైజెస్, ట్రాన్సిస్టర్స్, చిప్స్, వాటిలన్నింటి మీద యూ విల్ బి వర్కింగ్ ఆన్ ఇట్. సో మెయిన్లీ టీవీస్, మొబైల్స్, ఇవన్నీ కూడా అగైన్ యూ కెన్ గెట్ ఇన్ టు కంపెనీస్ లైక్ గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఇలాంటివి కూడా దే టేక్ ఈసీ ఇంజనీర్స్ ఆల్సో. సో మీకు ఆ సైడ్ వెళ్ళాలని ఉంది, దెన్ దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యూ. అండ్ అగైన్ దీంట్లో ఏంటంటే ఫిజిక్స్, అగైన్ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఫిజిక్స్, బట్ ఫిజిక్స్లో మోడర్న్ ఫిజిక్స్ సైడ్ మీకు కొంచెం ఇంట్రెస్ట్, అది మీ మంచి గ్రిప్ ఉందంటే యూ కెన్ ఆప్ట్ ఫర్ దిస్. మెకానికల్లో మెకానిక్స్ అంటే ఫస్ట్ ఇయర్ పార్ట్ విచ్ ఇస్ ద డిఫికల్ట్ పార్ట్, మోషన్ ఇన్ ఎ స్ట్రేట్ లైన్, మోషన్ ఇన్ ఎ ప్లేన్, అలాంటి చాప్టర్స్ మీకు బాగుంది, థరోగా ఉన్నారు అంటే దెన్ మెకానికల్ ఇస్ గుడ్ ఫర్ యూ. దెన్ అగైన్ కాంపిటీషన్ ఇస్ ఆల్సో హై, ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది, దే ఆర్ గివింగ్ ఇట్ ఫర్ ఈసీ ఓన్లీ. దెన్ శాటిలైట్ డిజైను, కేబుల్ సిస్టమ్స్, మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్, వీటిలన్నింటి మీద నేను మీ కంపెనీస్ పేర్లు కూడా చెప్పాను. సో దే ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్, రాబర్ట్ బాష్ అండ్ కంపెనీ ఉంది, అండ్ ఆల్ ది శాంసంగ్, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్స్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ కూడా తీసుకుంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ నౌ టు ది నెక్స్ట్ సెట్ ఆఫ్ బ్రాంచెస్ విచ్ ఇస్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో దీంట్లో ఆబ్వియస్లీ మీకు తెలుసు ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ఎలక్ట్రికల్ కూడా, అంటే మీకు కరెంట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం లాంటి చాప్టర్స్ మీద ఎక్కువ గ్రిప్ ఉండాలి. సో దీంట్లో ఏంటంటే అగైన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, ఎక్విప్మెంట్, దీంట్లో కూడా ఏంటంటే మీకు పిఎస్యూ జాబ్స్ కూడా ఎక్కువ ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్ కూడా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్లో అవ్వనివ్వండి, మన పవర్ గ్రిడ్స్లో అవ్వనివ్వండి, అండ్ దెర్ ఆర్ ఆల్సో ప్రైవేట్ కంపెనీస్ విచ్ వర్క్ ఆన్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్, లైక్ అదానీ కంపెనీస్ కానివ్వండి, రిలయన్స్ కంపెనీస్ అవ్వనివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ మధ్య దే ఆర్ ప్రిఫరింగ్ ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్. కాంపిటీషన్ ఇస్ అగైన్ వెరీ లో. సో నేను చెప్పాను కదా, పవర్ ఇండస్ట్రీ, టెలికమ్యూనికేషన్, నావిగేషన్, రైల్వేస్లో కూడా యూ హ్యావ్ స్పెసిఫిక్ జాబ్స్ ఫర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్. ఆటోమొబైల్, ఏరోస్పేస్, డిఫెన్స్, అన్నింటిలో ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ ఇన్వాల్వ్ ఉందో వాటిలన్నింటిలో దిస్ జాబ్ ఈజ్ ఆల్సో దేర్. దెన్ కమ్స్ కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ. అగైన్ కెమికల్ అండ్ బయోటెక్ కూడా ఇట్ ఈస్ ఆన్ ది సిమిలర్ లైన్స్ ఆఫ్ లెట్ అస్ ఏ మెకానికల్, బట్ ఇక్కడ ఏంటంటే యూల్ హ్యావ్ కెమిస్ట్రీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మ్యాథ్స్ ఉంటుంది కెమికల్ ఇంజనీరింగ్లో. అండ్ కెమికల్ ఇంజనీరింగ్ మేజర్ సబ్జెక్ట్ ఇస్ మ్యాథ్స్, మీకు అన్ని ఇయర్స్లో మ్యాథ్స్ అనేది ఉంటుంది. సో యూ షుడ్ బి థరో విత్ క్యాల్కులస్ పార్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రాబిలిటీ పార్ట్, విత్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఉంటుంది. సో అగైన్ ఆపరేషన్స్ ఆఫ్ మెషిన్స్ అండ్ ప్లాంట్స్, ఫిజికల్ అండ్ కెమికల్ స్టేట్స్ ఆఫ్ మెటీరియల్స్. సో దీంట్లో దెర్ ఆర్ అగైన్ వేరియస్ ఆస్పెక్ట్స్ అనమాట. సో సేఫ్టీ ఉంటుంది, పెయింట్స్ ఉంటుంది, అండ్ ఫర్టిలైజర్ టెక్నాలజీ ఉంటుంది, పెట్రోకెమికల్ ఇది ఉంటుంది. సో కెమికల్ టెక్నాలజీస్ ఉంటాయి, వీటిలో దెర్ ఆర్ వేరియస్ ఫీల్డ్స్ యూ కెన్ గెట్ ఇన్ టు. అగైన్ ఇది కూడా బేసికలీ ఏంటంటే మన ఇండియన్ కాంటెక్స్లో లాడ్ ఆఫ్ ఫార్మా కంపెనీస్, భారత్ బయోటెక్ అవ్వనివ్వండి, సెరమ్ అవ్వనివ్వండి, ఆరోబిందో ఫార్మా, ఇలాంటివి అన్ని ఫార్మా కంపెనీస్ ఆల్సో వుడ్ వాంట్ అగైన్ ఆల్ సిమెంట్ కంపెనీస్, టాప్ సిమెంట్ కంపెనీస్, పెయింట్ కంపెనీస్, బర్జర్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, అవన్నీ కూడా కెమికల్ ఇంజనీర్స్ని తీసుకుంటారు అట్ గుడ్ సాలరీస్. సో అగైన్ ఫుడ్, టైర్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్లాస్టిక్స్, మెటీరియల్స్, మినరల్స్ బేస్డ్, పెట్రోకెమికల్, ఫైబర్స్, ఫార్మాక్యూటికల్ ఇండస్ట్రీస్, అన్నీ కూడా ఇది. అండ్ అగైన్ హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ కెమికల్ ఇంజనీర్స్. అండ్ అగైన్ మీరు అబ్రాడ్ వెళ్ళారంటే ఇన్ మిడిల్ ఈస్ట్, ఐ నో మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు, బట్ మిడిల్ ఈస్ట్లో కూడా చాలా కంపెనీస్ ఫ్రమ్ దుబాయ్, ఒమాన్, ఖటార్ లాంటి ప్లేసెస్లో కూడా, సౌదీ అరేబియా లాంటి ప్లేసెస్లో కూడా కెమికల్ ఇంజనీర్స్కి చాలా డిమాండ్ అనేది ఉందన్నమాట. బయోటెక్నాలజీ ఈజ్ ఆల్సో ఆల్మోస్ట్ ది సేమ్. సో సిమిలర్ ఇండస్ట్రీస్లో యూ విల్ బి గెటింగ్ ఇట్. And next we will come to other branches now. So remaining other branches, so ఇవన్నీ major branches already మనం కవర్ చేసాము. Other branches are like biomedical engineering, ఇవన్నీ ఏంటంటే ఆక్సిలరీ బ్రాంచెస్ అంటాము. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఏవియానిక్స్, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి మనకి. సో బయోమెడికల్ ఏంటంటే అగైన్ డిజైన్ ఎక్విప్మెంట్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటర్నల్ ఆర్గన్స్ మెషిన్స్. సో దిస్ ఇస్ బేసికలీ యువర్ డిజైనింగ్ మెషిన్స్ ఫర్ హాస్పిటల్స్ బేసికలీ. సో బయోమెడికల్ ఇంజనీర్ ఉన్నారంటే యూ కెన్ యాక్చువల్లీ వర్క్ ఇన్ టాప్ హాస్పిటల్స్, యూ విల్ బీ హెల్పింగ్ దెమ్ డిజైన్ అక్కడ ఉన్న మెషినరీ అవన్నింటివి కూడా. సో దెన్
ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇన్స్టాలేషన్ ఇంజనీరింగ్, మెయింటెనెన్స్ ఇంజనీర్ ఫర్ ఆల్ ఆఫ్ దోస్. ఎందుకంటే హాస్పిటల్స్కి దీనికి చాలా డిమాండ్ ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్స్ ఇంజనీర్, ఇది జస్ట్ హాస్పిటల్స్ కాకుండా ఎక్కడైతే ఇన్స్ట్రుమెంట్స్ ఇన్వాల్వ్డ్ ఉన్నాయో ఇన్ ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఏ కంపెనీస్లో అయినా కానీ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్వాల్వ్డ్ ఉన్నాయో దట్ ఈస్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. సో అగైన్ కంట్రోల్ ఆఫ్ ఎనీ ప్రాసెస్, ఎక్కడైనా ఎలక్ట్రానిక్స్ ఉండి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే దిస్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఇస్ గుడ్ ఫర్ యూ. అండ్ అగైన్ ఇన్స్ట్రుమెంట్ ఇంజనీర్, ఇన్స్టాలేషన్ ఇంజనీర్, మెయింటెనెన్స్ ఇంజనీర్, అగైన్ ఇన్ కెమికల్ కంపెనీస్, మెకానికల్ కంపెనీస్, ఎక్కడైనా కానీ ఆటోమొబైల్ కంపెనీస్ అన్నీ కూడా ఈ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్స్ని కూడా తీసుకుంటాయి. దెన్ ఫైనలీ వచ్చేది మనకి ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తెలిసిందే, ప్లేన్స్, డిజైన్ ఆఫ్ ప్లేన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్. ఇప్పుడు అగైన్ మన ఏవియేషన్ సెక్టర్ కూడా చాలా డిమాండ్ పెరిగిపోయింది. సో యూ కెన్ వర్క్ విత్ పబ్లిక్ యాజ్ వెల్ as ప్రైవేట్ ఎయిర్లైన్స్ అండ్ you will be in a good position అనమాట. సో మోర్ ఆర్ లెస్ దీస్ ఆర్ అబౌట్ ఆల్ ది బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్ ఏ బ్రాంచ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సి, ఫస్ట్ థింగ్ ఇస్ మీ ఇంట్రెస్ట్ లెవెల్ ఒకటి చూసుకోండి. ద ఇంట్రెస్ట్ లెవెల్ ప్లేస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. మీకు ఏ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది. సో నేను మీకు ఇప్పుడు చెప్పాను మెకానికల్ అంటే ఇది, కెమికల్ అంటే ఏంటి, సివిల్ అంటే ఏంటి. మీరు కూడా రీసెర్చ్ చేయండి, గూగుల్లో, ChatGPTలో, వాటిల్లో రీసెర్చ్ చేయండి, టాక్ టు పీపుల్, టాక్ టు ఎక్స్పర్ట్స్. దెన్ యూ మేక్ ఎ డెసిషన్ వెదర్ యూ ఆర్ ఇంక్లైన్ టువర్డ్స్ దిస్ బ్రాంచ్. డిమాండ్ వైజ్ మనం చూసామంటే హైయెస్ట్ జాబ్స్ ఆబ్వియస్లీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీకి ఉన్నాయి, దెన్ ఈసీకి ఉన్నాయి, దెన్ మెకానికల్, ట్రిపుల్ అవన్నింటికి ఉన్నాయి అనమాట. సో ఐడియలీ యూ కెన్ గెట్ ఇన్ టు దట్. బట్ అగైన్ కంప్యూటర్ సైన్స్ ఓన్లీ టాప్ కాలేజెస్లోనే ప్లేస్మెంట్స్ ఉన్నాయి. సో మీరు కంప్యూటర్ సైన్స్ యావరేజ్ కాలేజ్లో చదివి మెకానికల్, సివిల్, ట్రిపుల్ కెమికల్, వాటెవర్ ఇది టాప్ కాలేజ్లో చదివితే ఆ డెసిషన్ ఇస్ వాట్ యూ నీడ్ టు మేక్. అగైన్ మెకానికల్, సివిల్ ఇన్ టాప్ కాలేజెస్ ఆల్సో దేర్ ఆర్ ఫ్యూ ప్లేస్మెంట్స్. అంటే కంప్యూటర్ సైన్స్ అంత ప్లేస్మెంట్స్ లేవు కానీ అట్లీస్ట్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ప్లేస్మెంట్స్. థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఏఐ అనేది అయితే నేర్చుకోవాలి. మీరు కంప్యూటర్ సైన్స్ ఏ బ్రాంచ్ తీసుకున్నా, ఐటీ తీసుకున్నా కానీ, మెకానికల్ తీసుకున్నా, సివిల్ తీసుకున్నా, ఇన్స్ట్రుమెంటేషన్ తీసుకున్నా, బయోటెక్నాలజీ తీసుకున్నా, ఏఐ హ్యాస్ బికమ్ ఎ మస్ట్. ఏఐ నేర్చుకుంటే యూ విల్ బికమ్ జాబ్ రెడీ. సో ఏదైనా సబ్జెక్టు ఆర్ బ్రాంచ్ తీసుకునే ముందర రీసెర్చ్ చేయండి అండ్ యూ హ్యావ్ టు బీ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ బ్రాంచ్. అంటే ఇప్పుడు టైమ్స్ హ్యావ్ చేంజ్డ్. ఇదివరకేంటి మా టైంలో అంత డెప్త్లో చదవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ డన్ కెమికల్ ఇంజనీరింగ్, దెన్ ఐ డిడ్ మై MBA, దెన్ ఐ వర్క్డ్ ఇన్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ, రైట్? మీరు ఇప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఆర్ సివిల్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఏది తీసుకున్నా కానీ యూ హ్యావ్ టు బికమ్ ఎక్స్పర్ట్. ఎందుకంటే ఏఐ ఈజ్ ఎ రియల్ థ్రెట్. సో ఏఐ విల్ డూ 90% ఆఫ్ ది జాబ్. బట్ ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ మీరు అయి ఉంటే, మీకు ఆ స్కిల్ డెవలప్ చేసుకుని, మీరు ఆ ఇంటర్న్షిప్స్ వాటింటికి ఎక్స్పోజర్ వచ్చిందంటే యూ విల్ స్టిల్ బీ ఎ వాల్యుబుల్ అసెట్ ఈవెన్ ఆఫ్టర్ 4 years. సో దట్ ఈస్ వై కేర్ఫుల్ డెసిషన్ తీసుకోండి. ఐ హోప్ యూ ఆల్ లైక్ ది వీడియో. అన్ని బ్రాంచెస్ గురించి చెప్పాము. ఇంకెవరైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీఆర్ రీడింగ్ ఆల్ యువర్ కామెంట్స్. సో షేర్ దిస్ విత్ ఎవ్రీబడి. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ Yashashvi Santhosh. Thank you and I'll see you also. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.